హలో అండి, నమస్తే. ఇక్కడ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి ఎవరైనా సరేనండి, వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇది ఒక్కటి యాడ్ చేస్తామనుకోండి, వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి శాశ్వతంగా నల్లగా మారుతుంది. ఇక్కడ మీకు రిజల్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ ఎక్కువగా కనిపించింది కదా. అంతేకాకుండా నేను కూడా ఇది వెంటనే ట్రై చేశానండి. నాకు కూడా తక్కువ ఏజ్లోని వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇలాంటి ఏజ్ వారికైనా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కొబ్బరి నూనెలో ఇవి కలిపి మనము హెయిర్కి అప్లై చేస్తే సరిపోతుందండి. హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ బ్లాక్గా పూర్తిగా నల్లగా మారుతుందండి. నేను ఇక్కడ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా మారాయో. ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది కనబడలేదండి. చాలా తక్కువ టైంలోనే నాకు వైట్ హెయిర్ అనేది పోయి పూర్తిగా నల్లగా మారిపోయాయి. దీనికోసం మీరు ముందుగా ఏదైనా ఒక చిన్న కడాయిని తీసుకోవాలండి. అయితే ఇక్కడ మెంతులను మాత్రం మీరు ప్రతిరోజు వాడే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదండి, ఏ కొబ్బరి నూనెనైనా వాడచ్చండి. దాంట్లో పూర్తిగా నానబెట్టాలండి. నేనైతే ఒక రోజంతా కూడా నానబెట్టేసినాక అవి నూనెలో నానబెట్టినాక కొద్దిగా డబుల్ సైజ్ అవుతాయండి. తర్వాత వీటిని నేను ఒక పేపర్ ప్లేట్లో కానీ దేంట్లోనైనా సరేనండి ఎండకు ఆరబెట్టుకోవాలి. అవి ఇలా ఎండకు ఆరబెడితేనే ఇవి చిన్న సైజుగా గట్టిగా తయారయ్యాయండి. ఇదైతే చాలా ముందు ప్రాసెస్ అండి. దీన్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. కొబ్బరి నూనెలో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ డే మొత్తం ఎండలో ఆరబెట్టేసేయండి. ఇవి చాలా త్వరగా ఆరిపోతాయి. తర్వాత ఈ కడాయిలో మీరు 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల పొట్టు ఉంటుంది కదండి, దాన్ని కూడా మనం తీసుకున్న మెంతులను కొబ్బరి నూనెను బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి వాటికి సరిపడే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, నేనైతే అవి ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. నువ్వులు చాలా బాగా యూజ్ అవుతాయండి హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ బ్లాక్ కావడానికి. మీరు కావాలంటే నల్ల నువ్వులనైనా యూజ్ చేయొచ్చు. ఇవి అందరికీ తెలిసినవేనండి. చింతపండులో వచ్చే గింజలు ఉంటాయి కదా, వీటిని చింత గింజలని అంటారు. ఇవి హెయిర్ నల్లగా మారటానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ చింతగింజలను నేను ఒక 5 వరకు తీసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే వీటిని ఎక్కువగా వేసుకోవాలి. ఇవి పాతకాల పద్ధతిలో చింతగింజలను బాగా ఆయిల్లో మరిగించి పెట్టుకునేవారంట. అప్పుడు అందుకే వాళ్ళకి హెయిర్ అనేది చాలా నల్లగా ఉండేదండి. నేనైతే ఇక్కడ మామూలు కొబ్బరి నూనెకి బదులుగా ఆల్మండ్ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నానండి. కాస్ట్ ఎక్కువైనా సరే కానీ నాకు హెయిర్ అనేది చాలా త్వరగా నల్లగా మారటానికి ఈ ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బాగా యూజ్ అయిందండి. మీరు దీని కాస్ట్ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెనైనా యూజ్ చేయొచ్చు. అయితే నేనైతే ఇక్కడ ఆల్మండ్ ఆయిల్తో కొద్దిగా ప్రిపేర్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ హెయిర్కి అప్లై చేశానండి. తర్వాత మామూలుగా ఎక్కువ కొబ్బరి నూనెను దీన్ని యాడ్ చేసి ఒకేసారి 6 నెలలకు ప్రిపేర్ చేసుకున్నానండి. ఆల్మండ్ ఆయిల్ ఎక్కువ కాస్ట్ కాబట్టి నేను తక్కువగానే ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు కూడా ఇదే విధంగా ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా నేను ఒక 4 టైమ్స్ అప్లై చేసినాకనే నేను తర్వాత కొబ్బరి నూనెను యూజ్ చేశానండి. అదైతే ఒకటేసారి 6 నెలలకు ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఇవన్నీ కూడా యాడ్ చేసి వీటిని ఒక 1 అవర్ పాటు ఆయిల్లోనే అలాగే బాగా పెట్టేసేయాలండి. ఒక 1 అవర్ తర్వాత అవి ఆయిల్లో పూర్తిగా కలిసిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట పైన బబుల్స్ వచ్చేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. వీటిని మధ్యలో కలుపుతూ చిన్న మంట పైననే వేడి చేయండి. ఒక 4-5 మినిట్స్లోనే మీకు చిన్న బబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మెంతులను మనము ముందుగానే ఎండలో ఆరబెట్టాం కాబట్టి అవి కొద్దిగా గట్టిగా నల్లగా తయారవుతాయండి. ఆ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ అన్నీ మిక్స్ అయ్యాయి కదండి, వీటిని మనము సపరేట్ చేయడానికి ఒక చిన్న గిన్నెని తీసుకొని టీ జాలి ద్వారా సపరేట్ చేసేసుకోండి. మనము హెడ్ బాత్ చేసే ముందు కానీ లేదా నైట్ పడుకునే ముందు కానీ సండే వీలైతే సండే కానీ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఇది హెయిర్కి అప్లై చేయండి. వారంలో ఖచ్చితంగా 3-4 టైమ్స్ అయినా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ అనేది చాలా త్వరగా నల్లగా మారుతుందండి. ఒకవేళ మీరు ఆల్మండ్ ఆయిల్కి బదులుగా బాదం ఉంటుంది కదండి, వాటిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి ఇదే కొబ్బరి నూనెలలో కలిపి కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆయిల్నే తీసుకున్నానండి. చూడండి ఆయిల్ అనేది ఈ రకంగా ఉంటుంది. మనకి మెంతులు అనేవి చూసారు కదండి, ఇలా నల్లగా మారాలి. అప్పుడే ఆయిల్ అనేది పూర్తిగా తయారైనట్టు. నేనైతే వారానికి ఒక 4-5 టైమ్స్ వరకు అప్లై చేశానండి. హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు కానీ లేదా
పడుకునే ముందు కాకుండా డేలో మొత్తం ఉంటుంది కదండి, అప్పుడు మాత్రం నేను హెయిర్కి అప్లై చేశానండి. ఎందుకంటే కొద్దిగా ఇది జిగటగా ఉంటుందండి. ఆయిల్ చూసారు కదా, కొద్దిగా థిక్గా ఉంటుంది కాబట్టి మనం పడుకునే ముందు కంటే డే మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి. తర్వాత హెడ్ బాత్ చేసే ముందు కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ అనేది సిల్కీగా నల్లగా మారుతుందండి. ఇది కొద్దిగా ఆయిల్ని పెట్టుకుంటే చాలండి, హెయిర్ మొత్తం కూడా ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఇది ఒక 1 వీక్ వరకు కూడా వచ్చేస్తుందండి. మా హస్బెండ్కు చూడండి వైట్ హెయిర్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మనము తీసుకునే టిప్స్ కంటే ఇలా తక్కువగా వచ్చేటప్పుడే మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేసామనుకోండి, తక్కువ టైంలోనే మన హెయిర్ కూడా నల్లగా మారుతుందండి. జన్యుపరంగా కానీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా, అది మాత్రం నల్లగా మారటానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి. దీనికైతే చాలా తక్కువ టైం పడుతుంది. ఆ కారణాల వల్ల అయితే హెయిర్ నల్లగా మారటానికి కొన్ని నెలలు కూడా పడుతుందండి. నాకైతే ఇక్కడ కొద్దిగానే వైట్ హెయిర్ వచ్చింది కాబట్టి తక్కువ టైంలోనే నాకు నల్లగా మారాయి. మీకు ఇక్కడ లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తానండి. నేను ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తేనే మన హెయిర్ అనేది నల్లగా మారుతుందండి. హెడ్ బాత్ చేసే ముందు ఇలా హెయిర్కి ఆయిల్ని బాగా అప్లై చేయండి. కొద్దిగా ఆయిల్ తీసుకుంటేనే ఆయిల్ అనేది ఎక్కువగా అనిపిస్తుందని చెప్పాను కదండి, మనకి ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇక్కడ హెయిర్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుందండి. మా హస్బెండ్కి కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ ఆయిల్ పెట్టిన తర్వాతని హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి. మీరు ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మర్దన చేయాలండి. ఆయిల్ని పెట్టుకున్నప్పుడు మన హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది ప్రతి కుదుళ్ళకు వెళ్ళటం వలన హెయిర్లో రక్త ప్రసరణ అనేది చాలా ఈజీగా జరిగి హెయిర్ అనేది నల్లగా మారుతుందండి. ఇక్కడ చూడండి, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా వచ్చేసిందండి. చాలా తక్కువగా ఉండేనండి హెయిర్ అనేది. ఇప్పుడు హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ కూడా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి ఒక 3-4 టైమ్స్ మాత్రమే అప్లై చేశానండి. తర్వాత వైట్ హెయిర్ అనేది అసలుకి రావటం జరగటం లేదు. నల్లగా హెయిర్ అనేది పూర్తిగా మారిపోయిందండి. తక్కువ ఏజ్లోనే ఇలా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయడం లేదండి, అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసాము కాబట్టి ఇది మగవాళ్ళకు, పెద్దవాళ్ళకు, చిన్నపిల్లలకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవండి. నాకు కూడా ముందటి భాగంలో, వెనుక భాగంలో వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండేనండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నాకు వైట్ హెయిర్ అనేది ఇలా ఎక్కువగా వచ్చేసిందండి. తర్వాత ఈ హెయిర్ ఆయిల్ని నేను బాగా అప్లై చేసిన తర్వాతనే రిజల్ట్ అనేది నాకు కనబడిందండి. ఇక్కడ మీకు లైవ్లో కూడా చూపిస్తున్నాను చూడండి, నాకు వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. మీరు ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసి చూడండి, రిజల్ట్ కూడా మీకు కనబడుతుంది. ఇక్కడ మాత్రం ఈ చింతగింజల్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thanks for watching.